ఎవ్రీవన్. ఈరోజు నేను చెప్పేది పూర్తిగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. బయట నుంచి చూస్తే ఈ హోటల్ చాలా బాగుంటుంది. ఎక్స్టీరియర్ కానీ ఇంటీరియర్ కానీ బాగా ఆకట్టుకుంటాయి. కానీ లోపలికి వెళ్ళినాక మనకు పూర్తి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. మొదటిది నాకు అస్సలు నచ్చని విషయం ఏంటంటే అస్సలు హైజీన్ అనేది లేదు. రెస్టారెంట్స్లో అన్ని ఈగలు. వీడియోలో అన్నీ క్యాప్చర్ చేయలేం, కానీ మా టేబుల్ దగ్గర ఫుడ్ దగ్గర కూడా ఫ్లైస్ వచ్చాయి. నేను ఆర్డర్ చేసిన ఇడ్లీలో ఫస్ట్ ఒక హెయిర్ వచ్చింది. సరే తీసుకొని పర్వాలేదులే అనుకున్నాను, కానీ మళ్ళీ సెకండ్ టైం ఇంకో హెయిర్ వచ్చింది. అప్పుడు హైజీన్ మీద కూడా నాకు డౌట్ వచ్చింది. తర్వాత కాఫీ చాలా బాగుంది స్మెల్ అని చెప్పి ఆర్డర్ పెట్టాము, కానీ తాగేటప్పుడు ఆ కప్పు నుంచి చాలా బ్యాడ్ స్మెల్ వచ్చింది. అలానే మ్యాంగో జ్యూస్ తీసుకున్నామండి. 190 రూపీస్ ఛార్జ్ చేశారు. అసలు టేస్ట్ కానీ ఏమీ బాగాలేదు. గ్లాస్ కూడా క్లీన్ చేశారో లేదో అనేదే నాకు డౌట్. ఇంకో విషయం, ఇక్కడ అసలు సింగిల్ ఇడ్లీ కానీ సింగిల్ వడ కానీ ఆప్షన్ లేదంట. ఏదైనా ప్లేట్ ఇడ్లీ ప్లేట్ వడ మాత్రమే ఉంటాయంట. కొంచెం తినాలి అనుకున్న వాళ్ళకు ఇది కష్టము. ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అండి. చట్నీ కావాలన్నా ఏది అడగాలన్నా మనం క్యూలోనే వెయిట్ చేసి అడగాలి. బిల్లింగ్ దగ్గర కౌంటర్ దగ్గర ఉన్న స్టాఫ్ బిహేవియర్ అయితే వరస్ట్ అండి. అస్సలు ఫ్రెండ్లీగానే లేరు. సెల్ఫ్ సర్వీస్ దగ్గర వచ్చేసరికి ఏమో మనకు ఆ టోకెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలకు ఒక ఐటమ్ వాళ్ళు సర్వ్ చేస్తారు. ఇది నాకు అస్సలు నచ్చలేదు. ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే హ్యాండ్ వాష్ అండి. హ్యాండ్ వాష్ దగ్గరికి వెళ్తే అసలు దాంట్లో ఒక కలరా ఉండలేదు, ఏది లేదు. ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందంటే ఆ హ్యాండ్ వాష్ చేసుకునే దగ్గర నుంచి వాటర్ కింద కారుతూనే ఉన్నాయన్నమాట. ఇది అస్సలు నాకు నచ్చలేదండి. ఫుడ్ క్వాలిటీ బాగాలేదు.